సింహప్రసాద్ కథలు. ఆనవాళ్లు. కలం శ్రీ సింహప్రసాద్, గళం పప్పు భోగారావు. విమానం దిగి నా దేశపు పుణ్యగడ్డ మీద అడుగుపెట్టాను. ఒక్కసారిగా నా ఒళ్ళు పులకరించింది. ఉద్విగ్నున్నయ్యాను. అమెరికాలోనో లేక మధ్యలో విమానంలోనో హరీమంటానని భయపడ్డాను. నాకెక్కడో ఆవగింజంత సుడుంది నన్ను మాతృభూమి ఒడిలోకి సజీవంగా చేర్చింది. వీల్చైర్లో బయటికి వెళ్ళాను. రిసీవ్ చేసుకోవడానికి చిన్నబ్బాయి, కోడళ్ళు, కూతురు, అల్లుడు వచ్చారు. మళ్లీ వాళ్ళందర్నీ చూడగలిగినందుకు పరమానందం తోసుకొచ్చింది. పలకరింపుగా నవ్వాను. పెద్ద పుష్పగుచ్చం ఇచ్చి ఆహ్వానించారు. కూతురు నా మెడ చుట్టూ చేతులేసి కావలించుకుని ఏడ్చింది. ఇంట్లో అడుగు పెడుతూనే బంధుజనాన్ని చూసి ఆశ్చర్యపోయాను. సంబరంగానూ అనిపించింది. వీళ్లంతా నావాళ్లు. పొంగిపోయాను. ఆత్మీయంగా పలకరించాను. అంతలోనే వీళ్లంతా ఉంటారు, నేనొక్కడే వెళ్ళిపోతానన్న చేదు భావన గుండెల్లో పుట్టి నిలువున ఊపేసింది. ఆరోగ్యం ఎలా ఉంది అని ఎవరూ అడగలేదు. భూమి మీద ఇంకొన్ని రోజులు అతిథినని వాళ్ళకి తెలుసు. నా వంక సానుభూతిగా చూశారు. కన్నీళ్లు పెట్టుకున్నారు. కొందరు ఏడ్చారు. వారికి నాతో ఉన్న అనుబంధాన్ని నెమరువేశారు. నన్ను ఎంత ప్రేమగా చూశారో, ఎలాంటి సహాయ సహకారాలు అందించారో చెప్పుకొచ్చారు. వీళ్ళు ఆఖరి చూపు కోసం వచ్చారా? గుండెలు మూలిగాయి. డాక్టర్ వచ్చి పరీక్షించి ఇంజెక్షన్ చేశాడు. సెలైన్ పెట్టి వెళ్ళిపోయాడు. నాగదే ఓ మినీ ఆసుపత్రి. నా ఆయుష్ పెంచడానికి ఎన్నో ప్రయత్నాలు. అవి ఫలిస్తే ఎంత బాగుండు. బ్లడ్ క్యాన్సర్ అడ్వాన్స్డ్ స్టేజ్. ఎక్కువ రోజులు బతకనని ఇక్కడ డాక్టర్లు చెప్పిందే అమెరికా డాక్టర్లు శంఖంలో పోశారు. పోయేదేదో పరాయగడ్డ మీద ఎందుకని గొడవ చేయగా వెనక్కి తీసుకొచ్చేశారు. మగతగా నిద్రపోయాను. మెలకువ వచ్చేసరికి నా భార్య ఎవరితోనే చెబుతోంది. తను సుమంగళిగా పోవాలని ఎన్నో పూజలు వ్రతాలు చేసిందిట. కడకు వైధవ్యం బారిన పడక తప్పడం లేదని వాపోతోంది. అది స్వార్థమా లేక అభద్రత? జాలిగా చూశాను. నీ పేరును పెట్టిన ఆస్తులే నీకు శ్రీరామరక్షే, పిచ్చిదానా. మనుషులు, వారి ప్రేమలు తాత్కాలికం, కానీ ఆస్తులు శాశ్వతం. అసలు సొంత ఆస్తులను ఎవరైనా భూమి మీదే వదిలేసి పైకి ఎందుకు పోవాలి? నా స్వార్జితాన్ని నేనెందుకు కృష్ణార్పణం అనుకోవాలి? జవాబు దొరకలేదు. ఎందుకో నా ఇల్లు వాకిలి ఒకసారి చుట్టి రావాలనిపించింది. ఇంటి మీద కాపీనం గడప దాటే వరకు చూరుడు పట్టుకుని వేలాడుతుంది, ఒక ముసలావిడ వ్యాఖ్యానించింది. వీల్చైర్లో కూర్చునే లంకంత ఇల్లు, గార్డెన్, స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్ తనివి తీరా చూశాను. ఇది నా డ్రీమ్ హౌస్. ఇలాంటిది కట్టాలని కన్న కలలు, కట్టడానికి చేసిన ప్రయత్నాలు, దానికోసం పడ్డ ఇబ్బందులు గుర్తొచ్చాయి. భూమి పూజ రోజున దేవతలు దీవిస్తున్నట్టు వాన చినుకులు పడితే నేను చేసిన ఆనంద తాండవము గుర్తొచ్చింది. పిల్లలు పుట్టడం, వారి పెళ్లిళ్ళవడం అన్నీ ఈ ఇంట్లోనే జరిగాయి. వ్యాపారం పెరిగిన కొద్దీ ఇంటికి నలువైపులా ఉన్న స్థలాలు కొనేసి విస్తరించాను. ఆస్తులు పెంచాను. హంగులు, అలంకారాలు చేర్చాను. ఇంద్రభవనం లాంటి నా ఇంటి వంక సగర్వంగా చూశాను. గుండెలు ఉప్పొంగాయి. తప్పదు, దీన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. ఎక్కడికి? చనిపోయాక అందరూ ఎక్కడికి వెళ్తారో అక్కడికే. గుండెల్ని ఎవరో ఉక్కు హస్తాలతో పిసికేస్తున్నంత బాధ. రేపు బోర్డు మీటింగ్ పెడుతున్నాం, ఇంట్లోనే పెట్టమంటారా? పెద్ద కొడుకు అడిగాడు. వద్దు, కంపెనీ భవనాలు, ఫ్యాక్టరీ అంతా అన్నీ చూస్తాను. వీల్చైర్లోనే కంపెనీ అన్ని విభాగాలు తిరిగి చూశాను. నా కళ్ల ముందున్న నా 40 ఏళ్ల కృషిఫలం వంక గర్వంగా, పరమానందంగా చూశాను. ఈ వ్యాపార సామ్రాజ్యం ప్రారంభించడానికి, విస్తరించడానికి అహోరాత్రులు శ్రమించాం. వాటాదారులు, ఆర్థిక సంస్థలు, కార్మికులు అడుగడుగునా సహకరించారు. వినియోగదారులు మా ఉత్పత్తుల్ని గొప్పగా ఆదరించారు. కొత్త ఆవిష్కరణలను ప్రవేశపెడుతూ డైవర్సిఫై అవుతూ వేల కోట్లకు పడగెత్తాం. అదంతా నా ఒక్కడ వెళ్లే సాధ్యమైందని చెప్పను, కానీ విత్తనం నాటింది నేనే, వెన్నెముక నేనే. ఇది నా ఆఖరి బోర్డు మీటింగు. అప్పగింతలు పెట్టాల్సిన సమయం. కంపెనీ కోసం ఎంతగా శ్రమించానో వివరించాలి. కంపెనీ ఎదుగుదలకు అమూల్య సూచనలు ఇచ్చి చివర్లో నా రాజీనామా ప్రకటించాలి. బోర్డు హాల్లో రౌజింగ్ వెల్కమ్ చెప్పారు. పోటీపడి మరీ బుక్కేలిచ్చారు. ప్రతిస్పందించలేకపోయాను. నా ఉపన్యాసం
గొంతులోనే ఘనీభవించింది. ఆఖరికి సీఎండీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించలేకపోయాను. జస్ట్ చేతులు జోడించి వచ్చేశాను. వారంతా ఊహించలేనంత నిరాశకు లోనయ్యారు. సీఎండీగానే పోవాలని పేరాస కాబోలు. ఒకరు సన్నగా నవ్వారు. పెద్దబ్బాయి నా వెనకే గబగబా వచ్చాడు. మీరు ప్రకటన చేస్తారని అంతా ఎక్స్పెక్ట్ చేశారు. చేద్దాం, ఇంకా టైం ఉందిగా. ఏదైనా మిరాకిల్ జరుగుతుందనుకుంటున్నారా? జరగచ్చేమో, ఎవరు చూడొచ్చారు? ఎక్కడో పల్లెలో చిన్న రైతు కుటుంబంలో పుట్టిన నేను సిటీలోనే గొప్ప పారిశ్రామికవేత్తనవుతానని ఎవరైనా ఊహించారా? లేదే. అదంతా మిరకిల్ అయినప్పుడు ఇంకో మిరాకిల్ అంతకంటే పెద్దది జరగకూడదనేమిటి? అయోమయంగా చూశాడు. నా ఛాంబర్కెళ్ళి నా సీట్లో గిరగిరా తిరిగాను. దాన్ని వదిలిపోవాలన్న ఊహకే సుళ్ళు తిరిగిపోయాను. ఇది నా 40 ఏళ్ల శ్రమ, తపన, పరుగు. స్టాఫ్కి మౌనంగా వీడ్కోలిచ్చాను. మనం జాగ్రత్తగా ఉండాలి. బుద్ధి ఎలాగైనా మారచ్చు. ఎవరో ఒకరం ఎప్పుడూ అంటిపెట్టుకునే ఉండాలి. చిన్నవాడు పెద్దవాడితో చెప్పాడు. నవ్వొచ్చింది. నాకు మా నాన్న వ్యాపారం చేసుకుంటానంటే ఇచ్చింది ముష్టి 10,000. నేను వీళ్ళకి ఒక్కొక్కడికి 100 కోట్ల ఆస్తి ఇస్తున్నాను. అయినా నా వాటా కోసం ఆరులు చేస్తున్నారు. మా ఫ్యాక్టరీలోని కార్మికులంతా బిలబిలమంటూ వచ్చారు. వారి మీద విరుచుకుపడ్డాడు చిన్నబ్బాయి. మీకు బుద్ధి లేదా? సమయం సందర్భం చూడకుండా డెత్ బెడ్ మీద ఉన్న పెద్ద ఆయన డిస్టర్బ్ చేస్తారా? మీ కాలనీ సమస్యల మీద దృష్టి పెడతామని చెప్పాగా. వారంతా అల్లంత దూరాన నిలబడి నమస్కరించారు. వారి కళ్ళలోంచి కృతజ్ఞతాభిమానాలు జాలువారుతున్నాయి. ఓ వృద్ధుడు అందరినీ తోసుకుని ముందుకొచ్చి నా నుదుట దేవుడు కుంకుమ బొట్టు పెట్టాడు. మీరు చల్లగా ఉండాలి, నిండు 100 ఏళ్లు బతకాలి అనేసి వెళ్ళిపోయాడు. నా కళ్ళు చెమర్చేయి. ఆ కుంకుమకు మహత్తు ఉంటే? ఆశ రెక్కలు చాచింది. కార్మికుల కాలనీకి పోని డ్రైవర్కి చెప్పాను. అదంతా రొచ్చు, దుర్గంధంతో నిండి ఉంటుంది. లేనిపోని రోగాలు వస్తాయి. ముఖ్యంగా మీకు చాలా ప్రమాదం. చిన్నబ్బాయి వారించాడు. మనం ఏమీ చెయ్యకపోయినా పెద్ద ఆయన వచ్చి చూశాడని సంబరపడతారు. మన గుడ్విల్ పెరుగుతుంది. కాలనీ అధ్వాన్నంగా ఉంది. ఫ్యాక్టరీ పెట్టినప్పుడు కట్టించిన ఆ ఇళ్ళు కూలేలా ఉన్నాయి. అప్పట్లో అవే వారికి ఆకర్షణ అయ్యాయి. ఆ సాయంత్రం మా చార్టర్డ్ అకౌంటెంట్, అడ్వకేట్ వచ్చారు. నా ఆరోగ్య పరిస్థితికి చింతిస్తున్నామంటూ విషయంలోకి వచ్చేశారు. వ్యక్తిగతంగా నా పేరున ఉన్న స్థిర చిరాస్తుల వివరాలున్న ఫైల్ ఇచ్చాడు చార్టర్డ్ అకౌంటెంట్. వాటి విలువ 220 కోట్లు. అబ్బో, నా విలువ చాలా కాదు, చాలా చాలా ఉందే. ఒక రకంగా లక్ష్మీపతినే. ఆనందము, ఆశ్చర్యము ముంచెత్తాయి. 1000, 1,00,000 కాదు, 100 కోట్ల సంపదని అయిన వాళ్ళకైతే మాత్రం ఎలా ధారదత్తం చేసిపోగలను? థ్యాంక్స్ అన్నాను. అదోలా చూసి వెళ్ళిపోయాడు. మీరు జెంటిల్మ్యాన్, మనస్పర్ధలకు, వివాదాలకు తావివ్వకుండా వీరునామా రాసేస్తే బాగుంటుంది అన్నాడు అడ్వకేట్. గుండె గుభిల్లు మంది. నా ప్రాణాన్ని కోసి ఇచ్చేయమంటున్నాడు. ఆస్తిపాస్తులు నన్ను అంటిపెట్టుకుని ఉన్నంతవరకే నేను కోటీశ్వరుణ్ణి. విల్లు రాసిన మరుక్షణం బికారనైపోయినట్టే. నా విలువ 0కి దిగజారిపోయినట్టే. చస్తే అలా జరగనివ్వను. ధీరుభాయ్ అంబానీ తన ఆస్తులు 2 కొడుకులకు 40% చొప్పునిచ్చాడు. భార్యకి, కూతురికి చెరో 10% ఇచ్చాడు. మీరు ఆ ఫార్ములా ఫాలో అవుతారా, లేక ఇంకో రకంగా పెడదామా? నవ్వాను. 1000 కోట్ల ఆస్తి ఉన్న జయలలిత వీలునామా రాయలేదు. తన వారసులెవరో చెప్పనూ లేదు. నేనే లేకపోయాక తర్వాత ఏది ఏమైతే నాకెందుకులే అన్నదని పేపర్లో చదివాను. ఏదో చెప్పబోయి మింగేసి వెళ్ళిపోయారు. అబ్బాయిలిద్దరూ కలిసి వచ్చారు. ఏదో ఒకటి త్వరగా తేల్చేస్తే అందరికీ మంచిది. ఆలస్యం అయ్యే కొద్దీ బంధుమిత్రుల్లోనూ ఆశలు పెరుగుతాయి అన్నారు. ఆ సంగతి బంధువులంతా వచ్చినప్పుడే అర్థమైంది. సమయానికి బాగా గుర్తు చేసావు. రేపు మా ఊరు వెళ్తాను. మన వాళ్ళందరినీ ఒకసారి కలిసి వస్తాను. అసలు అక్కడ ఏముందని, ఎవరున్నారని నిరసనగా అన్నాడు పెద్దవాడు. మీ చిన్నప్పుడు పచ్చని పల్లె ఎప్పుడో చచ్చిపోయింది. అక్కడ రైతులు ఒకప్పుడు లోకానికి అన్నం పెట్టేవారు. ఇప్పుడు వాళ్లకే తినడానికి లేక అక్కడ బతుకు లేదని గ్రహించి ఈ నగరానికి వలస వచ్చేశారు. ఇక చేతివృత్తుల వారు సరే. ఇప్పుడు ఆ గ్రామంలో ఆత్మ లేదు, అస్థిపంజరమే మిగిలింది. ఇప్పుడు ఆ వల్లకాటికి వెళ్ళడం అవసరమా? చిన్నవాడు విసురుగా అన్నాడు. గుడ్లగోపల అరుపులు చెవుల్లో ప్రతిధ్వనిస్తూ ఉంటే భయంగా చూశాను.
మీది వెర్రి అనుకోవాలో చేదస్తం అనుకోవాలో తెలియడం లేదు. ఏదీ తేల్చకుండా అన్నిటినీ తెగ నానబెడుతున్నారు. ఏ తిక్కతో ఏం చేస్తారోనని మాకు చచ్చేంత భయంగా ఉంది. ఇంకా మీ దగ్గర దాచడం ఎందుకు? మీకు సెకండ్ సెటప్ ఉందని, ఆమె సంతానానికి పందేరం చేస్తారని గుసగుసలు పోతున్నారంతా. కొండ బద్దలు కొట్టేశారు. వెర్రిగా చూశాను. నిన్న మొన్నటి దాకా నన్ను గొప్పవాడిగా మర్యాదస్తుడిగా చూసిన వారు ఇవాళ అనుమానపు కళ్ళతో చూస్తున్నారు. దిగజారేనని భావిస్తున్నారు. ఇప్పుడు వారికి నేనేం హాని చేశానని ఇలా ముసుగులు చింపేసుకుంటున్నారు? ఇన్నేళ్లు బిజినెస్ని, కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకునే కదా ప్రతి అడుగు వేశాను. అవసాన దశలో పైత్యం ముదురుతుందిట, అందుకే టెన్షన్గా ఉంది. అన్నింట్లోనూ మీకు వాటా ఏర్పాటు చేశానుగా, అలాగని రావాల్సిన దానికి నీళ్ళెలా వదులుకుంటాం? ఆ కాస్త ముక్కకే వాళ్ళకి అంత ఆందోళనగా ఉంటే ఇక నా ఆస్తులన్నీ శాశ్వతంగా ఇక్కడే వదిలేసి పోవడానికి నేనెంత మదనపడాలి? ఇలా వదిలేసి వట్టి చేతులతో పోవడానికైనా నానాగడ్డి కరిచి సంపాదించింది. వేదన సుడిగుండంగా మారింది. డాక్టర్ వచ్చాడు. మళ్లీ పరీక్షలు చేసి బీపీ పెరిగింది, అనవసర ఆందోళనకి అవకాశం ఇవ్వద్దు అన్నట్టు మీరేదో ఊరికి వెళ్తున్నారంట. ఈ పరిస్థితిలో దూర ప్రయాణం ఏమంత మంచిది కాదు, చాలా రిస్కు అన్నాడు. దేనికి రిస్కు, ఎవరికి రిస్కు? అతడు జవాబు ఇవ్వలేకపోయాడు. టేక్ కేర్ అనేసి వెళ్ళిపోయాడు. నా భార్య వచ్చింది. మీరు దేని గురించి బెంగపెట్టుకోకండి, మన సంతానం సుఖంగా సంతోషంగా ఉంది, వ్యాపారాలు లాభసాటిగా సాగుతున్నాయి. మీరు అందరికీ చేయాల్సిన దానికన్నా అధికంగానే చేశారు. ఇప్పుడైనా తాపత్రయాలు తగ్గించుకుని కృష్ణారామ అనుకుంటే మనశ్శాంతిగా ఉంటుంది. దేవుడు పటం వంక చూశాను. దేవుడు ఏదో సందేశం ఇస్తున్నాడు. అదేమిటి? ఊరికి బయలుదేరుతుంటే రాగలిగితే ఒకసారి వచ్చి కలవమని స్వామీజీ ఫోన్ చేయించారు. త్రోసి రాజనలేక సిటీ అవతలనున్న ఆయన ఆశ్రమానికి వెళ్ళాను. నేను ఆయన శిష్యుణ్ణేమీ కాదు. అక్కడ జరిగే ముఖ్య ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అప్పుడప్పుడు పాల్గొంటాను. అదైనా మీడియా కవరేజ్, ఇమేజ్ బిల్డింగ్ కోసమే. మా సంస్థల భూమి పూజ, ప్రారంభోత్సవం వగైరాలకు ఆయన్ని పిలిచి పెద్ద మొత్తం విరాళం ఇచ్చేవాణ్ణి. ఆయన ఇమేజ్ని బాగానే క్యాష్ చేసుకున్నాను. ఆశ్రమం ఎంతో పచ్చగా, పరిశుభ్రంగా, ప్రశాంతంగా ఉంది. ఒక పక్కన పిల్లలు వేదాలు నేర్చుకుంటున్నారు, మరో పక్కన ఆవుల మంద నెమరు వేస్తోంది. మధ్యలోని గుడి పక్కన హోమం చేస్తున్నారు. ఎందరో శిష్యులు గుడి కార్యక్రమాలు ఒక పద్ధతి ప్రకారం చేసుకుపోతున్నారు. వీటి నిర్వహణకు చాలా ఖర్చవుతుంది. అదంతా భక్తుల నుంచి, దాతల నుంచి సేకరించిందే. సంసారం లేని స్వామీజీకి డబ్బు ఎందుకని ఒకప్పుడు నవ్వుకున్న సంగతి గుర్తొచ్చింది. ఇప్పుడు నాకు భార్యాబిడ్డలు ఉన్నా అతి త్వరలో లేనట్టే అయిపోతారు. అయితే నాకు డబ్బు, ఆస్తులు అనవసరమైన లగేజీయా? మనసాకాశం మీద నల్ల మేఘాలు పరుగులు పెట్టాయి. అటు ఇటు ఏటో. ఈయన సర్వసంగ పరిత్యాగిగా మారడం ఎందుకు? ఆశ్రమ నిర్వహణకు ధనికుల మీద ఆధారపడడం ఎందుకు? అందరికన్నా భిన్నమైన వారు అందరిలానే ఎందుకుంటారు? సమాజానికి దిశానిర్దేశం చేసే గురువుగా మారిన వారు సమాజ కళ్యాణమే తప్ప స్వసుఖాన్ని, స్వవృద్ధిని ఎందుకు ఆకాంక్షిస్తారు? స్వామీజీ మహాత్ముడిగా కనిపిస్తూ ఉంటే శిరస్సు వంచి పాదాభివందనం చేశాను. కుశల ప్రశ్నలయ్యాక అన్నారాయన, మీ మనస్థితి అర్థం చేసుకోగలను. ఇలాంటి పరిస్థితే పూర్వం జనమేజయుడికి వచ్చింది. ఏడుస్తూ బాధపడుతూ కూర్చోకుండా భాగవత కథ వింటూ ఆఖరి రోజులు ఆధ్యాత్మిక చింతనతో గడిపి ధన్యుడయ్యాడు. జీవితం మీద ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ఎవరైతే సంతృప్తిగా జీవనయానం ముగిస్తారో వారు చరితార్థులు. బంధువులు శ్మశానం వరకే వస్తారు. దినకర్మలు అయ్యేవరకే భార్యాబిడ్డలు దుఃఖిస్తారు. ఆ తర్వాత ఎవరు గొడవ వారిదే. వారి జ్ఞాపకాల్లోంచి మీరు సముద్రపు కెరటాలు తుడిచేసిన పాదముద్రల్లా మాయమైపోతారు. ప్రపంచం తన మానాన తాను సాగిపోతూనే ఉంటుంది. ఫలాని దానికి అంతం లేదనుకోవడం ఓ భ్రమ. ఆది ఉన్న ప్రతిదానికి అంతం ఉంటుంది. మన చేతిలో ఉన్నది చేద్దాం. లేని దాని గురించి, రాని దాని గురించి అతిగా ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోకపోవడమే విజ్ఞత. మీరు సత్కార్యాలు చేస్తూ భగవత్ సేవలో పునీతులు కండి. మీ మానవ జన్మను సార్థకం చేసుకోండి. శుభం భూయాత్. మరింత అయోమయంలో పడ్డాను. మా ఊరికి బయలుదేరాను. 2 గంటల ప్రయాణం తర్వాత మెయిన్ రోడ్డు వదిలి కంకర్ రోడ్డుకి తిరిగాం. ఒకచోట ఒకతను కారుకు అడ్డంగా వచ్చి ఆపమంటూ దండాలు పెట్టాడు. కరిచేసే డ్రైవర్. అయినా కన్నీటితో బ్రతిమాలుతూ ఉంటే పక్కనే చెట్టు కింద ఒక ఆమె పురిటి నొప్పులతో మెలితిరిగిపోవడం కంటపడింది. బాబాబు, మీకెంతైనా పుణ్యం ఉంటుంది, వెంటనే ఆసుపత్రికి వెళ్ళకపోతే నా బిడ్డ అన్యాయం అయిపోతుంది
ఏయ్ పాపా, ఈ కారు ఎవరిదో తెలుసా? తిడుతున్నాడు డ్రైవర్. నేను కడుపులో ఉండగా మా అమ్మ ఇలాగే అర్ధరాత్రి నొప్పులతో సతమతమయ్యిందట. మంత్రసాని చేతులు ఎత్తేసరికి మంచం సవారీ మీద మిషన్ ఆసుపత్రికి తీసుకెళ్లారట. కొంచెం ఆలస్యం అయ్యి ఉంటే 2 ప్రాణాలు గాలిలో కలిసేవని మిస్సమ్మ చెడతిట్టిందిట. వాళ్ళని ఎక్కని కారు ముందు సీట్లోకి మారుతూ అన్నాను. పురుడొస్తే సీటు పాడైపోద్ది సార్. ప్రాణాల కన్నా సీటు ఎక్కువ. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లేసరికి ఆమె నొప్పులు అధికమయ్యాయి. స్ట్రెచర్ కోసం అరిచాను. బిడ్డ బయటికి వచ్చేస్తుండగా లోపలికి తీసుకెళ్లారు. థ్యాంక్ గాడ్ అనుకోకుండా నా నోట్లోంచి వచ్చేసింది. దేవుళ్ళ వచ్చారు స్వామి, చేతులు జోడించాడు ముసలాయన. ఆమె కాళ్ల మధ్య నుంచి ఎరుపు తెలుపు ద్రవాలు కారి కారు వెనుక సీటు మరకలతో నిండిపోయింది. అయినా అసహ్యం వేయలేదు. అందరం ఆ కశ్మీరంలోంచేగా వచ్చింది. మా ఊరు పిడుగుపడి కాలిపోయిన చెట్టులా ఉంది. ఒకచోట కారు ఆపించాను. ఒకప్పుడక్కడ మా మండువా లోగిలుండేది. ఇప్పుడు వాటి శిథిరాలు సైతం లేవు. ఏ నేపాళీ మాంత్రికుడో మాయించేసినట్టు అదృశ్యమైంది. నా సైగ అందుకుని వీల్చైర్ డిక్కీలోంచి బయటికి తీసి పక్కన వేశాడు. అతని సాయంతో దిగాను. నాకు కోట్ల సంపద ఉంటేనేంగాక ఒక చిన్న మనిషి సాయం లేకుండా అడుగు వేయలేకపోతున్నాను. ఎంత చిత్రం! నేను ఆడిపాడిన ఇల్లు, మా తాతయ్య, అమ్మ, నాన్న, పెదనాన్న, పెద్దమ్మ, బాబాయ్, పిన్ని, కజిన్స్ అందరం కలిసిమెలిసి ఉన్న ఇంటి ఆనవాళ్లు లేవు సరికదా. పిచ్చి మొక్కలు అడవిలా పెరిగాయి. దుఃఖం పొంగింది. ఒకరొకరిగా మా ఊరి వాళ్ళు వచ్చారు. అమెరికా నుంచి తీసుకొచ్చేశారని తెలిసింది. 1-2 రోజుల్లో వచ్చి చూద్దాం అనుకుంటున్నాం. పుట్టిన ఊరిని మర్చిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది. రాలిపోయే దశలో ఆకు తన మూలాల్ని వెతుక్కుంటూ వెళుతుందిరా. ఎన్ని ఎత్తులకెదిగినా సొంతూరే. ఏవో మాటలు. ఇల్లు ఇలా పాడుపెట్టేశారేంటి? కించిత్ కోపంగానే అడిగాను. మనుషులు లేనప్పుడు, మసలనప్పుడు ఇల్లైనా వల్లకాడే అవుతుంది. అదిరిపడి పిచ్చిగా చూశాను. మీరు ఈ ఊరు వాడినని చెప్పుకుంటారో లేదో గాని మేమంతా ఎక్కడికి వెళ్ళినా మీరు మా ఊరు వారిని గర్వంగా చెప్పుకుంటాం. నా గుండెలు ఉప్పొంగాయి. ఊరు గర్వించే స్థాయికి ఎదిగాను. నేను గ్రేట్. కారు బయలుదేరుతుంటే ఆగరా అంటూ వచ్చాడు నారాయణ తాత. నాకంటే 25 ఏళ్ళు పెద్దవాడు. ఇంకా బతికే ఉన్నాడు. నేనేమో దేవుడి సృష్టిలో దృష్టిలో ఏదో లోపం ఉంది. ఊరికి ఉపకారం చేయకపోయినా బోల్డని వ్యాపారాలు చేసి శానా మందికి అన్నం పెట్టావు. ఆ మంచితనం ఎప్పటికీ ఉండిపోద్ది. నీ పుణ్యం నీ వెంటే వస్తాది. మా ఇంటి మట్టి తీసి బొట్టు పెట్టాడు. ఆ స్పర్శకి నా మూలాల్ని తాకిన అనుభూతి కలిగింది. మొక్కైనా మనిషి అయినా ఈ మట్టిలోనే పుట్టాలా, ఈ మట్టి మీదే బతకాలా, కడకు ఈ మట్టిలోనే కలవాలా. మట్టి మీద మమకారం పెంచుకో, దేహం మీద కాదు. ఇంక వెళ్ళిరా. గుండెలు భరించరానంత బరువెక్కాయి. కాలువ మీద చిన్నవంతరికి దగ్గరలో శ్మశానం ఉంది. చిన్నప్పుడు దాని పక్క నుంచే పక్క ఊళ్ళోని హైస్కూల్కి వెళ్ళి చదువుకునేవాళ్ళం. ఇక్కడికి వచ్చేసరికి ఏదో తెలియని భయం వణికించేది. ఒకరి చేయి ఒకరం పట్టుకుని ఒక్క పరుగులో దాటేసేవాళ్ళం. ఎవరూ తోడు లేకపోతే ఒంటరిగా వెళ్లే ధైర్యం లేక చుట్టూ తిరిగి వెళ్లేవాళ్ళం. గాఢంగా నిట్టూర్చాను. ఇప్పుడు కూడా అది నన్ను భయపెడుతుందా? కారు నాపించి శ్మశానం వంక చూశాను. కాలిన మట్టి, పగిలిన కుండ పెంకులు, కాలిన బూడిద, గాజుల ముక్కలు, ముళ్ల పొదలు. అరే, ఎవరిదో శవం కాలుతోంది. కాటి కాపరు తప్ప ఎవరూ లేరేంటి చెప్పమా? దారేపోతున్న ఒకతన్ని ఆపి అడిగాను. కాపాలమోక్షం అవ్వగానే వెళ్ళిపోయింటారు. పూర్తిగా కాలే వరకు ఎవరుంటారు? చితి చూపిస్తూ అడిగాడు. మీ వాళ్ళ? ఎందుకో ఒళ్ళు గగురు పొడిచింది. కదలబోతూ ఉంటే కొందరు ఆడ మగపిల్లలు ముక్కు మూసుకుని పరుగునొచ్చారు. వారి భుజాలకు స్కూల్ బ్యాగులున్నాయి. మీరు ఇప్పటికీ పక్కూరు హైస్కూల్కే వెళ్తున్నారా? ప్రైవేట్ స్కూల్ బస్సులు కూడా ఊళ్ళోకి రావడం లేదా? తల నిలువుగా ఊపి మా కాడ ఇన్ని రూపాయలు లేవు. చేతులు చాపి చూపి నవ్వుకుంటూ పరుగందుకున్నారు. నిర్ఘాంతపోకుండా ఉండలేకపోయాను. మనస్సును శూన్యం లోబరుచుకోసాగింది. ఒక జననం చూశాను, ఒక మరణమూ చూశాను. రెంటికి మధ్యగల జీవితాన్ని చూశాను. చనిపోయేదాకా బతుకుతూ ఉండడమేనా జీవితం అంటే? తీరని దాహంతో ఎందుకో తెలియకుండానే ఇంకా ఇంకా నొల్లుకోవాలని తాపత్రయపడమేనా? దానికో అర్థం పరమార్థం ఉండొద్దా? నేనేవాణ్ణి ఒకప్పుడు ఈ భూమి మీద బతికి ఉన్నట్టు ముందు తరాలకు తెలియొద్దా? వరుసగా 4 జీపులు కొండల వైపు వెళుతూ కనిపించాయి. ఆరా తీశాను. ఆ కొండల గుహల లోపలెక్కడో ఆదిమానవుల ఆనవాళ్లు, అవశేషాలో, తవ్వకాల్లో బయటపడ్డాయిట. మనసుని కప్పిన మంచు విడిపోయింది.
నా ఆరోగ్యం విషమించగా ఐసీయూలో స్పృహ ఉండి లేనట్టుగా శవంలానే పడి ఉన్నాను. మా అబ్బాయిలు అమ్మాయి వచ్చారు. ఇక ఇక్కడి నుండి తిరిగి ఇంటికి రారు. ఏ గుడికో గోపురానికో రాసేస్తారేమోనని భయపడ్డాను. పోయేటప్పుడు వెంట పట్టుకుపోవడానికన్నట్టు అంతా తన దగ్గరే ఉంచేసుకున్నారు. మనకు అన్యాయం చేయాలన్నా చేయలేరు. మనది రక్త సంబంధం. లీలగా వారి సంభాషణ చెవిన పడుతోంది. నా ఆస్తంతా మా ఊరు మరియు కార్మికుల అభివృద్ధికి, గ్రామీణ ప్రాంతంలో ఆసుపత్రులు, స్కూళ్లు నిర్మించడానికి ఓ ట్రస్ట్ ఏర్పరిచిన సంగతి వీళ్ళకి నా ప్రయాణం పూర్తయ్యాకే తెలుస్తుంది. పాపం. దేవుడు, నా మనసెంతో ప్రశాంతంగా, ఆనందంగా ఉంది. నీ పిలుపు కోసం సంసిద్ధంగా ఉన్నాను. సింహప్రసాద్ కథలు. మీరింతవరకు ఆనవాళ్లు కథ విన్నారు. రచన శ్రీ సింహప్రసాద్. వినిపించిన వారు పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు.